కానీ నేను కలుస్తాను మీరేంటండి రిస్ట్రిక్షన్స్? నేను ధర్నా చేసేది ఉందా ఏమైనా? మీరు రావడం మీరు రావాలనుకుంటే మాతో రండి, మీరు ఇబ్బంది ఏం లేదు. మీరు రండి, మాతో రండి, ఒక 10 నిమిషం కలిసి వెళ్తాము. మార్నింగ్ చేయి దెబ్బ తగిలింది, ఇప్పుడు మేము కలిసి రావాలి, వాళ్ళు మాట్లాడి రావాలి. మేము పోయి వచ్చారు. మీరు ఆపి అనవసరంగా వీళ్ళు జామ్ చేసి మీరు న్యూసెన్స్ చేస్తున్నారు తప్ప మేము కాదు కదా. నిన్న ఫస్ట్ ఇటువంటి మీకు చేస్తుంటే ఇంత ఇష్యూ రాకపోతుండే కదా. నిన్ననేమో మంచిగా తీసుకొని పోయి గాంధీ గారినేమో అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. మా కాన్సెప్ట్స్లో అందరూ ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడో తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఇంటి నుంచి భారాసా నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరు కావాలని నేను తీసుకెళ్తా. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకు ఎందుకు ఇబ్బంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తా సార్, నేను తీసుకెళ్తా. తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఇంటి నుంచి భారాసా నేతలు ర్యాలీగా బయలుదేరారని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరందరూ చూస్తా ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మొన్న గాంధీ గారు మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడంతో ఆయనే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ట్విట్టర్ లో పెట్టారు. మళ్ళీ నేను పీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నానన్నాడు. దాన్ని కౌశిక్ గారు ఏమన్నారంటే నేను గాంధీ అన్న మీ ఇంటికి వస్తా, కండువా వేస్తాం, అక్కడ నుంచి మనం ఇద్దరం కేసీఆర్ గారి దగ్గర. దాన్ని స్వీకరించని గాంధీ కుట్రలు చేసి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయించి వారి గృహ నిర్బంధం చేసి గాంధీ గారు మాత్రం కొంతమంది గుండాలను రౌడీలను తీసుకెళ్లి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది. మేము ఈ రోజు మళ్ళీ గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానన్నారు. మేము గాంధీ గారికి సమాచారం ఇచ్చాం. వారి కార్యాలయంలో వారి ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం షేర్లింగంపల్లి అనుకున్నాం. మరి మీరు చూస్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు వందలాది మంది వచ్చి మా వందలాది మంది నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు. మా జిల్లా ఎమ్మెల్యేలను కూడా అందరినీ గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యం అనేది మంచి పద్ధతి కాదు. మా పార్టీ ఎమ్మెల్యేకి మేము పోతే మీకు వచ్చే నష్టం ఏంటి? కౌశిక్ రెడ్డి గారు ఏం రెచ్చగొట్టలేదండి. వారు ఒకటే అన్నారు, నేను వచ్చి మీకు కండువా కప్పుతా అన్నారు. నువ్వు బీఆర్ఎస్ నుండి కండువా కప్పుకోవడానికి నష్టం ఏముంది? వారు ఇంకోటి ఏదో చేస్తా అనలేడు కదా. వారు ఏమన్నారంటే మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా, మీ ఇంటికి వస్తా గాంధీ అన్న, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మనం మీకు పార్టీ కండువా కాకపోతే అటు నుంచి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. సహచార ఎమ్మెల్యే కదా, సహచార ఎమ్మెల్యేను రానియవు, కార్యకర్తలు రానియవు, నేను కష్టపడి గెలిపించిన రానియవు,
ఎట్లా మరి సభా సాంప్రదాయాల గౌరవాన్ని ప్రభుత్వం పాటించట్లేదు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పిఎస్సి గాంధీకి ఇచ్చింది, మళ్ళా ప్రతిపక్షంకి ఇచ్చినట్టుంది. ప్రభుత్వమే చెప్తుంది కదా ప్రతిపక్షంకి ఇచ్చింది అని. మరి మా ఎమ్మెల్యే మేము కలిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, గాంధీ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి, పోలీసులకు వచ్చిన ఇబ్బంది? మాట్లాడాల్సింది విచిత్రం అనిపిస్తుంది. మా ఎమ్మెల్యే గారి మా ఎక్స్ మినిస్టర్ గారు మేము కలుస్తాందుకు మీరేందండి రిస్ట్రిక్షన్స్? మేము ధర్నా చేసేది ఉందా ఏమైనా? మీరు రావాలనుకుంటే మాతో రండి, మీరు ఇబ్బంది ఏం లేదు. మీరు రండి, మాతో రండి, ఒక 10 నిమిషం కలిసి వెళ్తాము. మార్నింగ్ చేయి దెబ్బ తగిలింది, ఇప్పుడు మేము కలిసి రావాలి, వాళ్ళు మాట్లాడి రావాలి. మేము పోయి వచ్చాము. మీరు ఆపి అనవసరంగా వీళ్ళు జామ్ చేసి మీరు న్యూసెన్స్ చేస్తున్నారు తప్ప. తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబిత ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఇంటి నుంచి భారాస నేతలు ర్యాలీగా బయలుదేరారని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఈ రోజు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, లాండ్ ఆర్డర్ కు సంబంధించి ఇప్పటికే సీరియస్ అయ్యారు. డీజీపీకి ఫోన్ లో మాట్లాడి కఠినంగా వ్యవహరించాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ మధ్యాహ్నం ఇప్పటికే కమిషనర్లతో అందరితోటి డీజీపీ మాట్లాడారు. ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే డీజీపీ కూడా సీరియస్ గా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రజలు అనేది అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో దాని మేరకు ఎక్కడికక్కడ నాయకులను అయితే బైండ్ ఓవర్ చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, బయటికి రాకుండా నిర్బంధించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, మాజీ మంత్రులు కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యేను, అదే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను, వీళ్ళని వారి ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హరీష్ రావు నివాసం వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత అయితే ఉంది. ఎందుకంటే మాజీ ఎంపీ మాలతి ప్రగతితో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని హరీష్ రావుకు చేతికి గాయమైంది నిన్న పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలో. అయితే చేతితో గాయంతో ఇబ్బంది పడుతున్నారు, ఆయన పరామర్శించడానికి వచ్చాము, లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పి మరి పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి. పోలీసులు అలో చేయలేదు. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే వారు ఫోన్ లో మాట్లాడుతూ మాత్రం మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇటు హరీష్ రావు కూడా నా భుజానికి గాయమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్తే కూడా పోలీసులు అలౌ చేయట్లేదు, మేమే దగ్గరుండి తీసుకెళ్తామని అంటున్నారు. అయితే నేను హాస్పిటల్కి వెళ్తే కూడా నన్ను పంపించారా అని చెప్పి హరీష్ రావు పోలీసులతోటి వాగ్వాదానికి దిగిన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అంటే మొత్తానికి ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేసినప్పటికీ ఇటు సోషల్ మీడియా వేదికగా వీడియోలన్నీ వైరల్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అంటే గుమ్మ ఏదైతే ఒక పెద్ద సంఖ్యలో రాకుండా అక్కడక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సింగిల్ గా ఎవరికి వారుగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున గ్రామాల నుంచి, సిటీలో నలుమూలల నుంచి కూడా జమ అవుతున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు నివాసాన్ని వద్దకి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునేందుకు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. హరీష్ రావు ఇంటి వద్దతో పాటు బీఆర్ఎస్ కీలక నేతల ఇంటి వద్ద, ముఖ్యంగా నగరానికి సంబంధించిన నేతల కీలక ఎమ్మెల్యేల ఇంట్ల వద్ద ఇప్పటికే వారిని హౌస్ అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున పోలీసులను అయితే మోహరించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇటు గాంధీకి సంబంధించిన ఇంటి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కీలక కాంగ్రెస్ నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు ఉన్నారు ఇప్పటికే. అయితే ఏ వైపునైనా బీఆర్ఎస్ పిలుపు మేరకు కార్యకర్తలందరూ తరలి రావాలని నిన్న హరీష్ రావు పిలుపునిచ్చారు, కమిషనరేట్ కి రావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులనే చెప్పొచ్చు. ఆయన వంట వరకు కూడా కమిషనరేట్ లోనే చేద్దాం, వారిని అరెస్ట్ చేసే వరకు వదిలేదు లేదు, న్యాయం జరగాల్సిందే అంటూ ఆయన పిలుపునిచ్చారు. అందరూ కమిషనరేట్ కు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వయంగా హరీష్ రావు గాయమైందని చెప్పి నిన్న
ఆ పోలీసులు వ్యవహరించిన తీరు, ఆయన పట్ల ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్ చేసిన తీరు రైట్. కరెక్ట్ గా లేదని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపేందుకు పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి మహా.